తండ్రి కుమారుడు ఏకమయ్యున్నలాగున మనము కూడా ఏకమయ్యుండునట్లు తండ్రి అయిన దేవుడు ఏ మహిమైతే కుమారుడికి ఇచ్చాడో ఆ కుమారుడికి అదే మహిమతో ఉన్నటువంటి కుమారుడు అదే మహిమను మనకు కూడా ఇచ్చాడు. ఇప్పుడు తండ్రి మనము ఏమై ఉన్నాం? తండ్రికి ఏ మహిమ ఉందో మనకు కూడా ఏది ఉంది? యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి ఏమై ఉన్నారు? మనము యేసుక్రీస్తు ఏమై ఉన్నాం? యేసు ప్రభువారికి ఏ మహిమ ఉందో అదే మహిమ ఎవరిలో ఉంది ఇప్పుడు? అంటే తండ్రికి ఏ మహిమ ఉందో మనకు అదే మహిమ ఉంది, కుమారుడికి ఏ మహిమ ఉందో అదే మహిమ మనకుంది. తండ్రి కుమారుడు ఏకమై ఉన్నలాగున మనము తండ్రితో ఏకమై ఉన్నాం, మనము కుమారుడితో కూడా. మన ముగ్గురు కలిసి ఎవరున్నారు ఇప్పుడు మనలో? తండ్రి ఉన్నాడు, కుమారుడు. తండ్రి ఏమై ఉన్నాడు? ఆత్మై ఉన్నాడు. కుమారుడు ఏమై ఉన్నాడు? వాక్యమై ఉన్నాడు. కృప సత్య సంపూర్ణ.